अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ఛాందోగ్యోపనిషత్తులో 4వ ప్రపాఠకంలో అంటే 4వ అధ్యాయంలో 14వ ఖండం వరకు మనం చూసాం. 14వ ఖండంలో ఉపకోష్లైన బ్రహ్మచారి ఏ అగ్నులకైతే సేవ చేశారో ఆ అగ్నులు 3 కూడా అతనికి ఉపదేశించాయి. సత్యకామ జాబాల యొక్క శిష్యుడు ఉపకోష్లు ఎవరైతే ఉన్నారో ఆ సత్యకామ జాబాల ఇంట్లో ఉన్నటువంటి అగ్నులు ఆహవనీయాగ్ని, అన్వాహార్య అగ్ని, అలాగే గార్హపత్య అగ్ని 3 అగ్నులు ఏవైతే ఉన్నాయో 3 కూడా ఉపదేశించాయన్నమాట. ఒక రకమైనటువంటి యోగ్యతను ఉత్పన్నం చేశాయి. అది లౌకికమైనటువంటి జ్ఞానాన్ని ఉత్పన్నం చేశాయని చెప్పి నిన్న సత్యకామ ఆచార్య శిష్యునితో ఇలా పలికాడనమాట. ఇప్పుడు ఆత్మ విద్యకు సంబంధించిన జ్ఞానాన్ని నేను చెప్తాను, ఉపదేశిస్తానని చెప్పి ఈ 15వ ఖండంలో ప్రస్తావిస్తున్నారు. అదేంటో ముందు చూద్దాము. తర్వాత మళ్ళీ కథాంశాన్ని మొత్తం మనం చూద్దామండి. చూడండి ఏ రకంగా ఉపదేశిస్తున్నా అంటే, ఇప్పుడు ప్రకృతిలో ఆచార్య సత్యకామ ఇంట్లో ఉన్నటువంటి ఆశ్రమంలో గురుకులంలో ఉన్నటువంటి అగ్నులు అన్ని ఉపదేశించిన తర్వాత అది పర్యాప్తం కాదు. అది భౌతిక అగ్ని గురించి లోకాగ్ని గురించి చెప్పబడ్డాయి. ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధి విద్యను నీకు ఉపదేశిస్తానని చెప్పి సత్యకామ ఆచార్య ఉపదేశిస్తున్నాడు. చూడండి, య ఏషో అక్షిణి పురుషో దృశ్యతే య ఏష ఆత్మ ఇది మంత్రంలో కనిపిస్తుంది. చూడండి ఇక్కడ స్లైడ్ మీద, య ఏషో అక్షిణే పురుషో దృశ్యతే ఏష ఆత్మ ఇది హ ఉవాచ ఏతద్ అమృతం అభయం ఏతద్ బ్రహ్మ ఇది తద్ యద్యపి అస్మిన్ సర్పిర్వా ఉదకం వా సించతి వర్త్మని ఏవ గచ్చతి ఇక్కడ ఆచార్య సత్యకాముడు ఏమంటున్నా అంటే శిష్యునితోటి ఉపకోశలతోటి, య ఏషో అక్షిని పురుషో దృశ్యతే ఏష అక్షిని, ఈ అక్షి అంటే కళ్ళల్లో కంటిలో కనిపించే పురుషుడు ఎవరైతే ఉన్నారో దృశ్యత కనిపిస్తున్నా అంటే మన కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడు ఒకరి గురించి ఒకరి కళ్ళలో ఒకరి కళ్ళు పెట్టినబడుతుంది. మన ప్రతిబింబం వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది, వాళ్ళ ప్రతిబింబము మన కళ్ళలో కనిపిస్తున్నాడు. అట్లా ఒక మనం చూసుకోవచ్చు. ఆ కంటిలో కనిపించే పురుషుడు ఎవరైతే కనిపిస్తున్నారో మనకు దృశ్యతే ఏష ఆత్మ అయితే అదే ఆత్మ అని చెప్పి ఇక్కడ ఆచార్య సత్యకాముడు ఉపకోశలు చెప్పాడంట. నీ కంటిలో కనిపించే పురుషుడు, కంటిలో ఏ పురుషుడు అయితే కనిపిస్తున్నాడో దృశ్యతే కనిపిస్తున్నాడో ఏష ఆత్మ అయితే అదే ఆత్మ హ ఉవాచ అని చెప్పి ఈ రకం ప్రస్తావించాడు. మళ్ళీ ఏం చెప్పాడు, ఏతద్ అమృతం, ఇదే అమృతమైన రూపం, ఇదే ఆనందాన్ని ఇచ్చేటువంటి రూపం, దీన్ని నేను బ్రహ్మగా భావించి ఉపాసన చెయ్యి. అభయం, ఇది నేను భయరహితుని చేస్తుంది, నీలో లేశమాత్రం భయం లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే ఈ కళ్ళల్లో ఉన్న పురుషుని నేను ఆత్మగా భావించి బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తావో నీకు భయం అంటూ ఉండదు, అమృతత్వాన్ని పొందగలుగుతావు. ఎందుకంటే ఏతద్ బ్రహ్మ అయితే అదే బ్రహ్మ కాబట్టి. అమృతం అభయం ఏతద్ బ్రహ్మ అయితే ఇదే బ్రహ్మ. ఈ కంటిలో కనిపించే పురుషుడు ఎవరైతే ఉన్నారో అదే బ్రహ్మ కాబట్టి ఆ బ్రహ్మగా భావించి నువ్వు ఉపాసన చెయ్యి. ఎందుకంటే తద్ యద్యపి అస్మిన్ సర్పిర్వా ఉదకం వా సించతి, అస్మిన్ అంటే ఈ కంటిలో ఒకవేళ నీళ్లు కళ్ళ నీళ్లు పోసినా కూడా లేదా నెయ్యి పోసినా కూడా ఏమవుతుంది, అక్కడ
ఎక్కడ పోసి అక్కడే ఉంటుందా? అక్కడ ఉండదు. ఎక్కడికి వస్తుంది? వర్త్మని ఏవ గచ్చతి. వర్త్మని అంటే పక్కకు సైడ్కి వచ్చేస్తుంది అనమాట. కినారి అంటే మూలకు వచ్చేస్తుంది. మన కంటిలో నీళ్ళు పోసామనుకో, నెయ్యి పోసామనుకో, ఎక్కడికి వస్తుంది? సైడ్కి వచ్చేస్తుంది. ఈ సైడ్ కన్నా వస్తుంది, లేదా ఆ సైడ్ కన్నా వెళ్ళిపోతాను అంటే అక్కడ ఉండదు. అంటే అక్కడ ఉంటూ కూడా సైడ్కి వచ్చేస్తుంది నీళ్ళు. అక్కడ పడుతూ కూడా అక్కడ విద్యమానంగా ఉంటూ కూడా నీళ్లు పైకి పక్కకి ఏ విధంగా వస్తాయి, నెయ్యి అయినా నీళ్ళైనా, అలాగే ఇక్కడ ఆత్మ కూడా అక్కడే ఉంటూ కూడా మనకు కనిపించడు, సూక్ష్మంగా ఉంటాడు. అందుకే అస్మిన్ సర్పిర్వా ఉదకం వాసించతి. మనం నీళ్లు గాని నెయ్యి గాని కంట్లో వేసినప్పుడు వర్త్మని ఏవ గచ్చతి, అది సైడ్కి వచ్చేస్తాయి. కాబట్టి ఈ కంటిలో ఉన్న పురుషుడు ఎవరైతే కనిపిస్తున్నారో అదే ఆత్మ. ఆత్మతత్వంగా భావించు. ఎందుకంటే ఇది అమృతత్వాన్ని కలిగేస్తుంది, నీలో అభయత్వాన్ని కలిగేస్తుంది, నిర్భయత్వాన్ని కలిగేస్తుంది. ఎందుకంటే ఏతద్ బ్రహ్మ అయితే ఇదే బ్రహ్మ అని చెప్పి మనకు స్పష్టంగా చెప్పబడింది. అది ఎందుకంటే అక్కడ ఉంటూ కూడా అతను కనిపించుడు. ఏ రకంగా అంటే తద్ యద్యపి అస్మిన్ సర్పిర్వా ఉదకం వాసించతి. సర్పిర్వా అంటే సర్పి అంటే నెయ్యి, ఉదకం అంటే నీళ్లు. ఇవి అస్మిన్ అక్షిని మనం కళ్ళల్లో వేసినప్పుడు ఈ విధంగా వర్తమని ఏవ గచ్చతి, సైడ్కి వచ్చేస్తాయో అలాగే పరమాత్మ కూడా అక్కడ ఉంటూ కూడా మనకు కనిపించడు. అంటే అక్కడ ఉంటూ కూడా వేరుగా ఉంటాడు, అక్కడ ఉంటూ కూడా వేరుగా ఉంటాడని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ మొట్టమొదటి మంత్రాంశంలో చెప్పబడింది. జో యహ జో నేత్ర మే పురుషు దిఖాయి దేతా హై, ఈ కళ్ళల్లో పురుషుడు కనిపిస్తున్నాడు, యహ ఆత్మ. ఐసా ఉస్నే కహా అని ఆచార్య సత్యకాముడు ఉపకోస్లాకు బ్రహ్మచర్యకి ఉపదేశించాడు అనమాట. యహ అమృత హై, అభయ హై, और బ్రహ్మ హై. ఇదే అమృతం, ఇదే అభయం, ఇదే అమృతము, ఇదే అభయము, ఇదే బ్రహ్మ అని చెప్పాడు అనమాట. ఉస్మే ఇది గిరితియా డాలేతో పలక్ మే హి చలా జాతే, వెంటనే పక్కకు వచ్చేస్తాయి. అలాగే ఆత్మ కూడా అక్కడ ఉంటూ కూడా విద్యమానంగా ఉంటూ కూడా మనకు కనిపించదు, కానీ అక్కడ విద్యమానంగా ఉంటాడు అనే విషయాన్ని వేరుగా ఉంటాడు. మొత్తానికి అక్కడ ఉంటూ కూడా అక్కడ ఆ భౌతికంతో యుక్తుడై ఉండడు అంటే భిన్నంగా ఉంటాడు అని చెప్పి ఈ రకంగా ఉపదేశించబడింది. ఇది ఒక ఉపదేశం ఇచ్చారన్నమాట. తర్వాత ఏమంటారు చూడండి. ఈ ఆత్మ ఏమంటావంటే ఇంకా ఏ రకంగా పిలుస్తామంటే అది చెప్తుంది ఇక్కడ. ఏష ఉ సారీ ఏతం సంయమం, ఏతం ఏతం సంయం ఏత సంయత్ వామ. ఏతద్ అంటే ఈ కంటిలో కనిపించే పురుషుడు అని చెప్పాం కదా, ఆ పురుషుని ఏమని పిలుచుకోవచ్చు అంటే మనం సంయత్ వామ అని పిలుచుకోవచ్చు అంట. ఏం పిలుచుకోవచ్చు? సంయత్ వామ. ఆత్మని ఏమని పిలుచుకోవచ్చు అంట? ఏతం సంయత్ వామ ఇది ఆచక్షత, ఇది సంయత్ వామ అని కూడా పిలుచుకోవచ్చు. సంయత్ అని పేరుతో కూడా మనం ప్రస్తావించవచ్చు. ఏతం ఈ ఆత్మనే ఏతం సంయత్ ఆత్మ ఇది ఆచక్షతే ఏతం పురుషం అంటే ఈ పురుషుణ్ణే సంయత్ ఆత్మ కూడా ప్రస్తావించుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు అలా సంయత్ ఆత్మ పిలుస్తామంటే సర్వాణి వామాని, సర్వాణి వామ వామ శబ్దం వచ్చి ఇక్కడ. ఎందుకంటే హి అనే శబ్దం ఎందుకంటే సర్వాణి వామాని అభిసంయంతి. సర్వాణి వామాని అంటే అన్ని కూడా సకల సంపూర్ణమైనటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో, శుభకర్మలు ఏవైతే ఉన్నాయో, ఒక మనలో ఉండేటువంటి మంచి ఆలోచన విధానం ఏవైతే ఉన్నాయో అంటే మొత్తానికైతే శుభకర్మలు, మంచి కర్మలు, పుణ్యకర్మలు, ధార్మిక విచారాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి సంయంతి, ఇందులో విలీనమైపోతాయి, ఇందులో ఏకత్రీకృతం అవుతాయన్నమాట. ఎవరు ఏకత్రీకృత? ఆత్మలో. ఈ ఆత్మలో అంటే సంయత్ వామ అనే పేరు పెట్టాం కదా ఈ ఆత్మకు. ఆత్మలోని ఇవన్నీ కూడా సమస్త పుణ్యకర్మలన్నీ కూడా అందులో విలీనమైపోతాయి, అందులో ఏకత్రీకృతం అవుతాయన్నమాట. అందుకే సర్వాణి వామాని ఎన్నైతే శుభకర్మలు ఉంటాయో, పుణ్యకర్మలు ఉన్నాయో ఏనం అభిసంయంతి, ఇవన్నీ అతని దగ్గర ఆ జ్ఞాత అనేటువంటి ఆత్మ దగ్గర విద్యమానంగా ఉంటాయి. కాబట్టి ఏవం వేద అని ఈ రకంగా వాటిని తెలుసుకోవాలి. ఇవన్నీ విద్యమానంగా ఉంటాయి కాబట్టి వాటిని ఆ రకంగా తెలుసుకోవాలి. ఇవన్నీ సర్వాణి వామాని అభిసంయంతి, సర్వాణి ఏనం వామాని అభిసంయంతి ఏవం వేద, ఇవన్నీ కూడా ఇందులో విద్యమానంగా ఉంటాయి.
అంటే ఈ ఆత్మ దగ్గరనే సంయత్ వామ అనే పేరు పెట్టినటువంటి ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మలోనే ఇవన్నీ కూడా సకలమైనటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో, అంటే మనం చేసిన దాన పుణ్య కర్మలు ఏవైతే ఉన్నాయో, మన కర్మను మనం వెంట వస్తుందంటే చెప్తా కదా, మన దాన పుణ్య కర్మలు మనకు వెంట వస్తాయి. ఇక స్థూలమైనటువంటి భౌతికమైనటువంటి సంపత్తి, బంధుమిత్రులు ఎవరైతే ఉన్నాయో ఇవన్నీ ఎవరు మనం వెంట రాదు. మనం చేసిన పుణ్యకర్మలు మన వెంట వస్తాయి. కాబట్టి అక్కడ పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ ఉంటాయంట? ఈ ఆత్మలో ఉంటాయి. ఆత్మ జ్ఞాత అనమాట. ఎందుకంటే సంపూర్ణ జ్ఞాత, అన్ని చేసిన కర్మలకు సాక్షి, అన్ని చేసిన కర్మలకు ఉపభోక్త. కాబట్టి ఈ అన్ని ఆత్మలోనే ఉంటాయి. అందుకే సర్వాణి ఏనం వామాని అభిసంయంతి, ఇందులోనే ఏకత్రీకృతం ఉంటాయి. ఈ ఆత్మలోనే ఉంటాయి, ఎక్కడ ఉండవంట. మనం చేసిన పుణ్యకర్మలను కూడా ఇక్కడ ఆత్మలోనే ఉంటాయి. మళ్ళా తర్వాత జన్మ కూడా మనం చేసిన పుణ్యకర్మను బట్టి మళ్ళీ జన్మ కలుగుతుంది అని చెప్పి, అందుకే ఆ ఏవం వేద ఈ రకం తెలుసుకుని మనం ఉపాసన చేయాలనే భావంతో ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఎందుకంటే ఈ ఆత్మను మించి ఆత్మ యొక్క స్వరూపాన్ని మించి మనకు వేరే ఆత్మ అంటూ ఏం లేదు. అంటే అత్యంత దివ్యమైనటువంటి ఆత్మ, ప్రకాశవంతమైన ఆత్మ అని ఈ రకంగా ఏవం వేద ఎవరు తెలుసుకుంటారో అతని దగ్గరికి సమస్త సౌందర్యాలు ఏవైతే ఉన్నాయో, సమస్త సృష్టిలో ఉండే సౌందర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతని దగ్గర అవన్నీ వచ్చేస్తాయంట. అంటే సకల భోగ భాగ్యాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో, సకల మనోకామన, సకల సామాగ్రి, సకల భోగ సామాగ్రి అతని ముందు నాట్యం ఆడుతాయన్నమాట. ఈ విషయంలో మహర్షి పతంజలి ఏమంటారంటే, ఎవరైతే ఆత్మతత్వాన్ని కొంచెం దాని యొక్క లక్షణం కొంతవరకు దగ్గరికి వెళ్ళినా కూడా ఏమవుతుందంటే, అక్కడ ఉండేటువంటి దేవతలు, శ్రేష్ఠ పురుషులు, మనుషులు అంతా కూడా నీకు అనేకమైనటువంటి ప్రలోభాలను చూపిస్తామంట. నీకు తెలియకుండా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. నీకు అన్ని రకరకాల ప్రలోభాలతోటి, వజ్ర వైడూర్యాలతోటి, అన్ని రకాల ప్రలోభాల ద్వారా నేను వశపరచుకోవడం కొరకు చాలా మంది దివ్య ఆత్మలు ఎవరైతే ఉన్నదో నీ చుట్టూ విద్యమానంగా ఉంటుందన్నమాట. అంత శక్తి, అంత ప్రభావం వస్తున్నాడు. ఎందుకంటే నువ్వు అన్నిటికంటే ప్రకాశింప చేసేటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నామట. ఈ సంసారంలో, భౌతిక సంసారంలో ఎన్నైతే ప్రకాశాలు ఉన్నాయో, వేటి ద్వారా అయితే మనం ప్రకాశం కలుగుతుంది అనుకుంటున్నామో, వేటి ద్వారా అయితే సుఖం కలుగుతుంది అనుకుంటున్నామో, వాటన్నిటికంటే కూడా ఆత్మ యొక్క ప్రకాశం ముందు ఇవన్నీ సామాన్యమే. అటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకునే వెంటనే సమస్త మానవాళి అంతా, సమస్త ప్రాణులంతా కూడా శ్రేష్టమైనటువంటి ప్రాణులు ఎవరైతే ఉన్నదో, గురువులు, దేవతలు, ఆచార్యులు ఎవరైతే ఉన్నదో, సమస్త పుణ్యాత్మ యజమానులు ఎవరైతే ఉన్నదో, ఈ చుట్టూ సకల భోగ సామాగ్రి తీసుకొచ్చి ఇవి తీసుకోండి అని చెప్పి నీ చుట్టూ ఉంటుందన్నమాట. అంటే విద్యమాన ఉపస్థితిలో అవుతుందన్నమాట. ఆ శక్తి నీలో కలుగుతుంది. అందుకే సమస్త సృష్టిలో సమస్త సౌందర్యాలన్నీ కూడా నీ చుట్టూ తిరుగుతాయి ఒక ఆత్మతత్వాన్ని తెలుసుకుంటేనే. కాబట్టి అందుకే అటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కొరకు మనం ప్రయత్నం చేయాలి అనేది ఇక్కడ మనకు బలంగా కనిపిస్తుంది. అస్తు, ఇంకా ఏమనొచ్చు ఈ ఆత్మను అని చెప్తున్నారు 3వ మంత్రంలో. ఏష ఏవ వామని వామని ఏష హి సర్వాణి వామాని నయతి ఏవం వేద. ఇక్కడ మన వామని శబ్దం చెప్పుకున్నాం. అక్కడ సంయద్ వామ అని చెప్పుకున్నాం. ఇక్కడ మన వామని అని చెప్పుకున్నాం. ఈ ఆత్మను ఏమని చెప్పుకున్నాం? వామని. ఎందుకంటే సర్వాణి వామాని నయతి, సర్వాణి వామాని నయతి 2 ప్రయోగం చెప్పుకున్నాం ఇక్కడ. అంటే ఎందుకంటే ఇవన్నీ కూడా తీసుకెళ్ళబడుతుందన్నమాట. వామని సంధ్యని పేరు పెట్టిన తర్వాత ఎందుకు పెట్టామంటే, ఆ సమస్త పుణ్య కర్మలు ఏవైతే ఉన్నాయో, శోభాయుక్తమైనటువంటి ఉన్నతమైన శ్రేష్ఠ విచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పొందగలుగుతాడు. అంటే వాటిని కూడా యుక్తుడవుతాడు అన్నమాట. అందుకే సమస్త శుభకర్మ ఇక్కడ సేమ్ అదే కాబట్టి పేరు మార్చామంటే, సమస్త పుణ్యకర్మలతో యుక్తుడవుతాడు, దాన్ని పొందగలుగుతాడు, దాన్ని ప్రాప్తించుకోగలుగుతాడు. కాబట్టి ఏవం వేద, ఈ ప్రకారం తెలుసుకుంటాడో అతనికి కూడా సమస్త సృష్టిలో ఉండేటువంటి సమస్త సౌందర్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి అధిపతి అవుతాడు. సమస్త సౌందర్యాలకు, ప్రకృతిలో బ్రహ్మాండంలో ఏవైతే మనం అందంగా సుందరంగా ఉన్నాయనుకుంటున్నామో, వస్తువైనా పదార్థమైన వ్యక్తి అయినా, ఏవైతే అత్యంత ఆనందాన్ని కలిగేస్తున్నాయి, ఇదే ప్రపంచమే ఏదైనా ఉంటే సకల భోగ భాగ్యం అనుభవించడానికి అనుకుంటున్నామో వాటన్నిటి కూడా నువ్వు ఏవైతే సమస్తమైనటువంటి సుఖాలకు
ఇచ్చేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, వ్యక్తులు ఏదైతే ఉన్నదో, రూపవంతులు ఏదైతే ఉన్నదో, జ్ఞానవంతులు ఏదైతే ఉన్నాయో, వాటన్నిటికందరికి కూడా ఇతను ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి వ్యక్తి, సాధకుడు ఏదైతే ఉన్నదో అతని ముందు వీళ్ళంతా కూడా నతమస్తకం అవుతారు. అంటే వీళ్ళందరికీ కూడా నేత అవుతాడు. అందరికంటే ముందు ఉంటాడు. సమస్త రూపవాని వ్యక్తులందరికీ, సమస్త విద్వాంసులందరికీ కూడా ఇతనే అగ్రగణ్యుడుగా ఉంటాడనమాట. అగ్రగణ్యుడుగా ఉంటాడనమాట. అంత శక్తివంతుడు, అంత రూపవంతుడు అవుతాడు. అంటే రూపాలు కూడా రూపవంతుడు అనమాట. ఎంత రూపవంతుడు అనుకున్నా కూడా సంసారంలో రూపమైన వ్యక్తి, జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, అన్ని రకాలుగా తీసుకోండి, అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి, అష్టైశ్వర్యాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఈ బ్రహ్మవేత్త అయినటువంటి ఆత్మతత్వం తెలుసుకునే వ్యక్తి, ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి వ్యక్తి ముందు ఇవన్నీ సామాన్యమే. అందుకే ఇతని వామ అని చెప్పుకుంటే రూపవంతుడు, శోభాయవంతుడు అని ఎవరైతే ఈ రకంగా తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అది సమస్త సౌందర్యకు నేత అవుతాడు, సమస్త బ్రహ్మాండానికి అగ్రగణ్యుడే అవుతాడు అన్నమాట. అతని ముందు ఎవరు కూడా ఆయన ప్రకాశం ముందు ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో అతనిలో ఒక విశిష్టమైన ప్రకాశం కలుగుతుంది. మనకు 3 అగ్నులు ఉపదేశించగానే ఆ ఉపకోశల బ్రహ్మచారిలో ఒక తేజో రూపం కనిపించదన్నమాట. అందుకే వెళ్ళగానే సత్యకామ చూడగానే నీకు ఈ బ్రహ్మోపది, నువ్వు బ్రహ్మవిత్ దృశ్యతే, నువ్వు బ్రహ్మవాలాగా కనిపిస్తున్నావు, బ్రహ్మతత్వం పొందిన వాళ్ళగా కనిపిస్తున్నావు, నీకు ఎవరు ఉపదేశించి అడుగుతామంట. అంటే అదే విధంగా ఇంతకుముందు కూడా మనం చూసాం. సత్యకాముడు అడవిలోకి వెళ్ళి ఆవులను తీసుకెళ్లిపోయిన అక్కడ ఉంటూ ఆవుల ద్వారా, సూర్యుడి ద్వారా, చంద్రుడి ద్వారా, అగ్ని ద్వారా మనకు ఉపదేశం పొందిన తర్వాత బ్రహ్మజ్ఞాని అయిపోయామంట. అక్కడి నుంచే సమస్త ప్రకృతిలో ఉండే పదార్థాలే అతనికి బ్రహ్మోపదేశం చేశామంట. ఆశ్రమంలో అడుగు పెట్టగానే నువ్వు వెంటనే బ్రహ్మజ్ఞానం అయిపోయావు అని చెప్తాడనమాట. అంటే ఆ వ్యక్తిత్వాన్ని చూడగానే, ఆభామణలు చూడగానే, తేజోవత్ స్వరూపం చూడగానే వ్యక్తి తెలిసిపోతున్నామంట. కానీ నువ్వు బ్రహ్మవేత్త అయిపోయా అని చెప్పాడనమాట. కాబట్టి అటువంటివన్నీ కూడా ఆ బ్రహ్మతత్వాన్ని పొందిన తర్వాత ఆ ప్రకాశం ముందు సంసారం ఉండే ప్రకాశాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం లేశ మాత్రం కూడా నీకు వాటి పట్ల ఆకర్షణ ఉండేవట. అందుకే అటువంటి అత్యంత ప్రకాశవంతమైనటువంటి ప్రకాశాలకు కూడా ప్రకాశించే ఆత్మతత్వాన్ని మనం తెలుసుకున్నట్లయితే సమస్త ప్రకృతిలో ఉండే దేవతలంతా కూడా నీ ముందు నతమస్తకం అవుతుంది, సమస్త పదార్థాలు నీ ముందు నాట్యం అవుతాయి. ఇవన్నీ కూడా అవలీలగా నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. అంత సకల భోగ భాగ్య సమయం పొందే శక్తిని వస్తుంది. కానీ ఆ సమయంలో సంయమంగా ఉంటూ మనం లేదు, నాకు బ్రహ్మతత్వమే కావాలి, ఆనంద స్వరూపం కావాలి, మోక్ష స్వరూపం కావాలి, మనం అక్కడ అలా ముందుకు వెళ్ళినట్లయితేనా మనం పరమానందం పొందవచ్చు. ఒక్కోసారి అంత ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అనుకోకుండా మనం సంయతంగా లేకుంటే మనం ఆ ప్రలోభనలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆకర్షణకు లోనైనా అనుకోండి, మళ్ళీ ఒక్కోసారి అక్కడి నుంచి కింద పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆ స్థితిని పొందగలిగావు, ఆ స్థితిని చూడగలిగావు, ఆత్మతత్వాన్ని ఒకసారి దర్శించుకున్నాం అంతే. అది నీ అధికారంలోకి రాలేదన్నమాట. అది మన ప్రయత్నం. అది ఎందుకంటే ఒకసారి అనుభూతి కలిగిన తర్వాత ఆ అనుభూతి సహాయం చేత ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు అనుభూతి మాత్రం కలిగింది. ఆ అనుభూతిని ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఆధీనంలో ఉంచుకోవాలి. అంటే దానికోసం విశేష ప్రయత్నం చేయాలి. అందుకే అంటే నీలో దగ్ధబీజ భావం చేసేంత వరకు, నీలో ఉన్న కర్మలను దగ్ధబీజ చేసేంత వరకు నీకు ఒక ఎప్పుడైనా కింద పడడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. కింద పడే కానీ ఒకసారి అనుభూతి పొందిన తర్వాత చాలా అలర్ట్ గా సక్రియంగా ఉంటాడు ఆ యోగి సాధకుడు ఎవరైనా కానీ. అయినప్పటికీ కూడా ఒక్కోసారి ఏమంటే అనాది వాసన సంస్కారాలు బలంగా ఉంటాయి కాబట్టి, జన్మాంతరాల సంస్కారాలు వాసనలు బలంగా ఉంటాయి కాబట్టి ఆలంబనం వచ్చినప్పుడు, మనకు ఖాళీగా సామాన్యంగా ఉన్నప్పుడు ఏదైనా ఆలంబనం వచ్చినప్పుడు, నిమిత్తం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉండే సంస్కారం జాగృతం అవుతుంది. మనలో ఉండే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జాగృతం అవుతాయన్న. ఆ సమయంలో కూడా మనకు దగ్ధబీజ భావం చేసి ఉంటే గన అవి మనకు లేశ మాత్రమే ప్రలోభించవు. ఆత్మతత్వాన్ని, ఆత్మ యొక్క ప్రకాశం చూస్తుంటే ఆత్మానందానుభూతిని పొందుతూ ఉంటాయి, అమృతత్వాన్ని పొందుతుంటాయి, అభయత్వాన్ని పొందుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ శక్తిని మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా నీకు ఆత్మస్వరూపానికి దర్శనం మాత్రం చేసి ఇవన్నీ పొందుతున్నామట. సకల సామాగ్రి నీకు ఉపస్థితం అవుతుంది, అన్ని ప్రాప్తం అవుతున్నాయి. అందుకే ఇక్కడ అదే రకనే యహ వామని క్యోంకి యహ సంపూర్ణ వామోంక వాహన కర్తయ, అంటే వామోంక అని సమస్త శుభకర్మల యొక్క పుణ్య ఫలాన్ని యొక్క ఫలితాన్ని అక్కడ అతనికి ప్రాప్తం అవుతాయి. జో ఐసా జాంతా హై, ఎవరికి ఈ రకంగా ఆ పురుషుని తెలుసుకొని ఉపాసన చేస్తారో సంపూర్ణ వామోంక వాహన కర్తయ, సంపూర్ణ భోగాలను అనుభవించగలుగుతాడు, సంపూర్ణ ప్రకాశమ స్థితిని అతను అనుభవించగలుగుతాడు, సమస్త పుణ్యకర్మ యొక్క ఆనందాన్ని అనుభవించగలుగుతాడని చెప్పి ఇక్కడ ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ 4వ మంత్రం ఏమంటున్నానంటే చూడండి, ఇక్కడ మళ్ళా పైన
సంయద్వామ అని చెప్పుకున్నాం, తర్వాత వామని అని చెప్పుకున్నాం, అది ఆత్మకు. ఇక్కడ ఇంకొక పేరు పెట్టాం, ఏష ఉ ఏవ భామని అని కూడా పేరు పెట్టాం. ఏమిటి భామని అని చెప్పుకున్నాడు. భామ అంటే ప్రకాశవంతమైంది. అక్కడ మనకు ప్రకాశవంతం, దాంట్లో కొంచెం అంటే ప్రకారం అనమాట. స్థాయిని బట్టి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకమైనటువంటి స్థితి ఉంటుందన్నమాట. అక్కడ సంయద్ వామ అని చెప్పుకున్నాం, కందకి వచ్చేసి వామ అని చెప్పుకున్నాం, అలాగే ఇక్కడికి వచ్చి భామని అని చెప్పుకున్నాం, అదే ఆత్మను. ఏష ఉ ఏవ భామని ఏష హి సర్వేషు లోకేషు భాతి, సంపూర్ణ లోకాల్లో ప్రకాశిస్తుంది, సంపూర్ణ లోకాల్లో విస్తరిస్తుంది. సర్వేషు లోకేషు భాతి య ఏవం వేత, ఎవరైతే ఈ భామని ఆత్మను, ఈ కంటిలో ఉన్న భామని ఆత్మను తెలుసుకుంటారో, తెలుసుకుని ఉపాసన చేస్తారో సంపూర్ణ లోకంలో ప్రకాశవంతుడు అవుతాడు. లోకం అంటే ఈ లోకమే కాదు, లోకాంతరాల్లో కూడా అతను ప్రకాశవంతుడు అవుతాడు, తేజవంతుడు అవుతాడు అని ఇక్కడ మనకు ఈ మంత్రం కూడా చెప్తుందన్నమాట. కాబట్టి దీన్ని మనం భామని అని కూడా చెప్పుకుంటాము. ఎందుకంటే ఆత్మ అన్ని లోకాల్లో తన ఆభా రూపాన్ని, తన ప్రకాశ స్వరూపాన్ని విస్తరింపజేస్తుంది కాబట్టి, అందులో వ్యాపింపజేస్తుంది కాబట్టి. కానీ ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటుందో అతను సంపూర్ణ లోకాల్లో ప్రకాశవంతుడు అవుతాడు. ఏ విధంగా ఆత్మ ప్రకాశవంతమైందో, తేజస్వరూపమైందో, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావంతో యుక్తమైందో, అలా కూడా నువ్వు కూడా ప్రకాశిస్తావు. నీకు ఆ రకమైన స్థితి ఉత్పన్నమవుతుంది, ఆ రకమైన సామర్థ్యం ఉత్పన్నమవుతుంది. కాబట్టి నువ్వు సంపూర్ణ లోకాల్లో విస్తరిస్తావు, వ్యాపిస్తావు అని చెప్పి ఈ 4వ మంత్రం మనకు చెప్తుంది. సర్వేషు లోకేషు భాతి అంటే ప్రకాశిస్తాడు అని అర్థం. య ఏవం వేద, ఎవరైతే ఈ కంటిలో ఉన్నటువంటి పురుషుణ్ణి ఆత్మగా భావించి, ఆత్మే అమృతత్వం, ఆత్మే అభయం, ఆత్మే బ్రహ్మ అని చెప్పి భావించి ఎవరైతే ఉపాసన చేస్తుందో అటువంటి వ్యక్తి సృష్టిలో ఉండేటువంటి సమస్త రూపాలను, సృష్టిలోని సమస్త జ్ఞానాలను, సృష్టిలోని సమస్త విద్యలను పొందగలుగుతాడు. సకల భోగ సామగ్రిని సకల ఐశ్వర్యం పొందగలుగుతాడు. అంత శక్తి సామర్థ్యం అతనికి వస్తుంది. అలాగే సంపూర్ణ లోకాలను జయించగలుగుతాడు, సంపూర్ణ లోకాలకు ప్రకాశాన్ని ఇవ్వగలుగుతాడని చెప్పి మనకి ఈ 4వ మంత్రం కూడా ప్రస్తావిస్తుంది. అస్తు. ఇలా చెప్పిన తర్వాత जो అదే ఇచ్చాడు భామని, क्योंकि जो संपूर्ण लोकों में भासमान होता है, संपूर्ण लोकाన్ని ప్రకాశింపజేస్తుంది కాబట్టి, जो ऐसा जानता है అతడు కూడా సంపూర్ణ లోకం में भासमान होता है, సంపూర్ణ లోకాన్ని అంటే ప్రకాశవంతుడు అవుతాడు. భాసమాన్ అంటే ప్రకాశం అనమాట. అస్తు. అంతిమ మంత్రం ఏం చెప్తుందంటే ఇంకా బ్రహ్మ ఆత్మతత్వం గురించి, కంటిలోకి ఇప్పుడు ఇవన్నీ ఉపదేశం ఎవరు చేస్తున్నారు? సత్యకాముడు తన శిష్యుని ఉపకోసల బ్రహ్మచర్యకి ఆత్మతత్వాన్ని బోధిస్తున్నామట. అస్తు. ఇప్పుడు కంటిలో ఉన్న పురుషుని సంయత్ వామని, సంయత్ వామ, అలాగే వామని, అలాగే భామని అని చెప్పి 3 రకాలుగా ఆత్మను సంబోధించుకున్నాం. అస్తు. తర్వాత ఏమంటున్నా అంటే చూడండి, అథ యత్ ఊచ, అథ యత్ ఊచ అస్మిన్, అథ యత్ చ ఏవ అస్మిన్ శవ్యం కుర్వంతి, అథ యదు చైవ అస్మిన్ శవ్యం కుర్వంతి, శవ్యం కుర్వంతి యది చ అర్చిషం అభిసంభవంతి, యది చ న అర్చిషం ఏవ అభిసంభవంతి, అర్చిషః అహః అహనః ఆపూర్యమాన పక్షాత్ యాన్ షడ్ ఉదంగ్ ఏతి మాసాన్ తాన్ మాసేభ్యః సంవత్సరాత్ ఆదిత్యాత్ చంద్రమసః విద్యుతం తత్ పురుషః అమానవః అంతగా మోక్షత్వాన్ని పొందగలుగుతాడు అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అమానవః అస్తు. ఇక 2 మంత్రాలు ప్రస్తావించబడ్డాయి, అంత ఒకే పంతులు చెప్పబడింది ఇక్కడ చూడండి. యా ఏనాన్ బ్రహ్మ గమయతి ఏష దేవపతో బ్రహ్మపత ఏతేన ప్రతిపద్యమానః ఇమం మానవం ఆవర్తం ఆవర్తంతే మళ్ళీ తిరిగి రాడు, మోక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాడు అని చెప్పి
ఇక్కడ ఆ రకంగా ప్రస్తావించబడింది. చూడండి, అత యదు చైవ అస్మిన్ శవ్యం కుర్వంతి యది చ న అర్చిషం ఏవ అభిసంభవంతి అర్చిషో అహః అహః అహర్ అహ్నః ఆపూర్యమానం ఆప ఆపూర్యమాన పక్షం ఆపూర్యమాన పక్షాత్ యన్ షడ్ ఉదంగేతి మాసం మాసాన్ తాన్ మాసేభ్యః సంవత్సరం సంవత్సరాత్ ఆదిత్యం ఆదిత్య చంద్రమసం చంద్రమసో విద్యుతం తత్ పురుషో అమానవః. అప్పుడు పురుషుడు అమానవుడు అవుతాడు. ఇంకా మానవత్వాన్ని పొంది దేవత్వాన్ని పొంది బ్రహ్మత్వాన్ని పొందగలుగుతాడు. అప్పుడు అటువంటి స్థితిలో స ఏనాన్ బ్రహ్మ గమయతి ఏషో దేవపథః బ్రహ్మపథః ఏతేన ప్రతిపద్యమాన ఇమం మానవ మానవం ఆవర్తం మానవం ఆవర్తం నా ఆవర్తంతే అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. మానవం ఆవర్తం నా ఆవర్తంతే అని చెప్పి ప్రస్తావించుకున్నారు ఇక్కడ. అంటే ఏమంటున్నా అంటే అథ యద్ ఊచ ఒకవేళ చనిపోయిన తర్వాత అంటే ఈ దివ్యాత్మ పుణ్యాత్మ ఎవరైతే ఉన్నదో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రకారంగా శుభ కర్మలతో యుక్తమైనటువంటి ఆత్మ చనిపోయిన తర్వాత అస్మిన్ శవ్యం అంటే ఆ శవ్యాన్ని అంటే ఈ రకమైన ఇప్పుడు ఆత్మతత్వం పొందగలిగాం కదా. ఇప్పుడు ఆత్మ మనం చెప్పిన ప్రకారంగా కంటిలో ఉన్న పురుషుణ్ణి భామని ఆత్మగా సంయత ఆత్మగా వామని ఆత్మగా తెలుసుకొని అయితే ఆ రకంగా ప్రకాశవంతులు అన్ని చోట్ల ప్రకాశింపజేస్తుందో అటువంటి ఆత్మ చనిపోయిన తర్వాత అత యద్ చ అస్మిన్ శవ్యం అంటే ఇక్కడ శవ్యం అంటే తాత్వం శవం అని అర్థం. శవ్యం అంటే శవం. చనిపోయిన తర్వాత కర్మదాహం అంటే మనం చనిపోయిన తర్వాత ఏం చేస్తాం, దాహకర్మ చేస్తామంట. ఏం చేస్తాము, దాహకర్మ చేస్తాం. శవ్యం కురువంతి దాహకర్మ చేస్తాము. ఇది చ నా ఒకరు చేయమో చేయకపోయినా సరే అంటే దాహకర్మ చేసినా చేయకపోయినప్పుడు కూడా అతను బ్రహ్మత్వాన్ని ముందే పొందాడు అనమాట, ఆత్మతత్వాన్ని ముందే పొందగలిగాడు అనమాట. అందుకే ఇక్కడ చనిపోయిన తర్వాత ఆ శవానికి మనం దాహకర్మ చేసినా లేకపోతే చేయకపోయినా సరే అర్చిషం అంటే అర్చిన జ్యోతిని కిరణం అంటే ప్రకాశమైన కిరణం ఏవ అభిసంభవంతి దోణం అవస్థను దానికి దాహకర్మ చేసినా చేయకపోయినా ఏమవుతుందంటే చేసినా చేయకపోయినా అది జ్యోతి స్వరూపాన్ని పొందుతుంది, అంటే బ్రహ్మస్వరూపాన్ని పొందుతుంది. ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం అనక చనిపోయిన తర్వాత ఆత్మను అంతిమ సంస్కారం సరిగా చేయకపోతున్నా ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుందని చెప్తున్నామంట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే ముందే జీవనం ఉండంగానే ఎవరైతే ఆత్మతత్వాన్ని పొందుతారో ఆ ఆత్మ ఆ శరీరంతో యుక్తమైన ఆత్మ ఏదైతే ఉందో అక్కడ చనిపోయిన తర్వాత దానికి దాహకర్మ చేసినా చేయకపోయినా ఏమవుతుందంట అర్చిషం ఏవ అభిసంభవంతి. అర్చిషం అంటే ఆ జ్యోతిష్ స్వరూపాన్ని ఆ జ్యోతిష్ కిరణాన్ని ప్రకాశమైన కిరణాన్ని పొందగలుగుతాడు, అంటే ఆ పరమాత్మని పొందగలుగుతాడు. ఏది నా అర్చిషం ఏవ అభిసంభవంతి అంటే ఆ కిరణాన్ని అంటే జ్యోతిష్ స్వరూపమైన కిరణాన్ని పొందగలుగుతాడు అని ఇక్కడ ఈ రకం ప్రస్తావించబడింది. అర్చిష మళ్ళీ ఆ అర్చి అని చెప్పి కిరణం అని చెప్పినాం. అర్చి ఏమవుతుంది అహన రూపంలో దిన రూపంలో మారుతున్నాడ. అర్చిష అహర్ దిన రూపంలో అహనహ మా దినం ఏమవుతుంది ఆపూర్యమాన ఆ దినాన్ని కలిసి ఇప్పుడు దినం అని చెప్పుకున్నాం. ఆ దినాన్ని కలిసి ఏమవుతుంది ఆపూర్యమాన పక్షం అవుతుంది. అంటే శుక్లపక్షం కృష్ణపక్షం అంటే కదా ఆపూర్యమాన పక్షం అవుతుంది. మళ్ళీ ఆపూర్యమాన పక్ష ఆ శుక్లపక్షం కృష్ణపక్షాన్ని ఏమవుతుంది ఆపు పక్షమాది షడ్ ఉదంగేతి అంటే దక్షిణాయనం ఉత్తరాయణం స్థితి ఉత్పన్నం అవుతుంది కదా. అంటే సూర్యుడు 6 నెలలు దక్షిణాయనంలో 6 నెలలు ఉత్తరాయణంలో ఉంటాడు, ఆ స్థితి ఉత్పన్నం అవుతుందన్నమాట. ముందుగా ఆహార రూపం దిన రూపంలో దినాలు కలిసి పక్ష రూపంలో శుక్లపక్ష కృష్ణపక్ష రూపంలో అవన్నీ కలిసి మళ్ళా దక్షిణాయన ఉత్తరాయణ రూపంలో ఆ స్థితిని పొందగలుగుతాయి. అలాగే మాసాన్ తాను మాసేభ్య సంవత్సరం అవన్నీ కలుస్తూ మళ్ళీ అవన్నీ మాసాలు మొత్తం కలుస్తూ సంవత్సర రూపంలో సంవత్సరాలను కలిసి కూడా ఆదిత్య రూపంలో మాసేభ్య సంవత్సరం మళ్ళీ సంవత్సరం చేత ఆదిత్యాన్ని పొందగలుగుతాయి. మళ్ళీ ఆదిత్య చంద్రమాని పొందగలుగుతాయి. చంద్రమసో విద్యుతం చంద్రమా నుంచి విద్యుత్ని పొందగలుగుతాయి. అప్పుడు ఈ రకంగా అంటే ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు అనమాట.
అంటే ముందు దినాన్ని చూడగలుగుతాడు. అంటే ఆ జ్యోతి స్వరూపం దినంలోకి ప్రవేశిస్తున్న దినం నుంచి పక్షంలోకి, పక్షం నుంచి ఆహ్, ఉత్తరాయణ దక్షిణాయనం నుంచి మళ్ళా అనేక మాసాలు కలిసి సంవత్సరాలు కలిసి ఆదిత్యుడిని అంటే సూర్యలోకాన్ని, సూర్యుడి నుంచి చంద్రుడిని, చంద్రుడి నుంచి విద్యుత్తును అలాగా ఈ రకంగా దాటుకుంటూ వెళ్ళినట్లయితే అటువంటి తత్పురుషో అమానవః. అప్పుడు అమానవత్వాన్ని పొందుతాడు. అంటే మానవత్వాన్ని వదిలేస్తాడు. మానవ శరీరాన్ని వదిలేస్తాడన్నమాట. అంటే ఒక దివ్యమైన జ్యోతి స్వరూపాన్ని పొందగలుగుతాడన్నమాట. అమానవ అప్పుడు సామాన్య మానవుడు కాదు. అప్పుడు విశేష బ్రహ్మ తత్వాన్ని పొందినటువంటి సత్తా అతనిలో ఉంది అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. ఈ రకంగా ఎప్పుడైతే ఆ స్థితిని పొందగలుగుతాడో అంటే ఒక క్రమం దాటుకుంటూ ముందుకెళ్ళిపోతాడో ఏనాన్ బ్రహ్మ గమయతి. అప్పుడు ఆ స్థితి ఏంటి? అతను బ్రహ్మత్వాన్ని పొందగలిగాడు. అన్నమాట. అమానవుడు అంటే ముక్త పురుషుడు అయిపోయాడట. ఎప్పుడైతే ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయాడో, ఈ లోక సూర్యుని, చంద్రుడిని, విద్యుత్తుని దాటుకుంటూ వెళ్ళిపోయాడో అవన్నీ ఏమవుతుంది? క్రమంగా చూడండి. మనము ఒక ముక్తి అవస్థను పొందుతున్నామంటే ఇక్కడ క్రమంగా ఉండే ప్రకృతిలో ఉండే క్రమం ఏదైతే ఉందో ఆ క్రమాంశాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతామట. ముందు అంటే ఆ క్రమాంశాన్ని యథార్థంగా తెలుసుకుంటూ ఆ క్రమాన్ని దాటుకుంటూ ముందుకెళ్ళిపోతాం అనమాట. క్రమాన్ని దాటుకుంటూ ముందుకెళ్ళిపోతాం. ముక్తాత్మ ఎలా ఉంటదో ముందుగా ఒక ఆత్మతత్వాన్ని పొందిన తర్వాత అందుకే జీవించి ఉన్నప్పుడే మనం ఆత్మతత్వాన్ని పొందవచ్చు. జీవించి ఉన్నప్పుడే మనం ఆ స్థితిని పొందవచ్చు అన్న. అటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత నీకు దాహ సంస్కారం చేసినా చేయకపోయినా అది జ్యోతి స్వరూపాన్ని పొందగలుగుతాడు. ఆ జ్యోతి స్వరూపమే ఆ దినంలోకి వస్తుంది. దినము అనేది అనేక దినాలు కలిసి పక్ష రూపంలోకి వస్తుంది. శుక్లపక్షము, కృష్ణపక్షము. ఆ పక్షాలు కలిసి దక్షిణాయనం, ఉత్తరాయణ రూపంలో తత్వాన్ని పొందుకుంటూ ఆ క్రమాన్ని ఆ దినాన్ని యథార్థంగా తెలుసుకుంటూ ముందుకెళ్ళిపోతాము. తర్వాత అనేక మాసాలు కలిసి సంవత్సరాలు కలిసి ఆదిత్యుని పొందుతాయి. అలా ఆదిత్యుడి నుంచి చంద్రుడి నుంచి విద్యుత్తు ఇలాగ క్రమంగా దాటుకుంటూ ఊర్ధ్వలోకాన్ని పొందుతూ దివ్యాత్మ అంటే ఆ సాధకుడు ఏదైతే ఉన్నదో, ఆ యోగి ఏదైతే ఉన్నదో అలా దాటుకుంటూ తత్పురుషో అమానవత్వాన్ని పొందుతాడు. అంటే బ్రహ్మత్వాన్ని పొందాడు కాబట్టి అతనిలో ఉండేటువంటి సకలమైనటువంటి కామనలు ఏవైతే ఉన్నాయో, జన్మాంతర సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దగ్ధ విజయాన్ని పొందాడు కాబట్టి అతను ముక్త పురుషుడు అవుతాడట. అందుకే ఏనాని బ్రహ్మ గమయతి. అందుకే బ్రహ్మజ్ఞాని పొందగలుగుతాడు, బ్రహ్మతత్వాన్ని పొందగలుగుతాడు. అందుకే ఏనాని బ్రహ్మ గమయతి. ఆ స్థితి ఎప్పుడైతే పొందగలుగుతావు ఏషో దేవపథ, అది దివ్యమైన పథము, అంటే మోక్ష పథం. అది ఏషో దేవపథ, దేవతల యొక్క మార్గము. బ్రహ్మపథ, బ్రహ్మను పొందేటువంటి మార్గము. ఏతేనా ప్రతిపద్యమాన, ఈ మార్గంతో యుక్తుడై ఉండి బ్రహ్మతత్వాన్ని పొందిన తర్వాత ముక్త పురుషుడు అవుతాడనమాట. ఏతైనా మార్గన అలా మార్గంలో వెళ్తూ ముక్త పురుషుడు అవుతాడనమాట. ప్రతిపద్యమాన ఈ రకంగా ఆ స్థితిని పొందుతూ ఇమం మానవం, ఈ మానవ సృష్టిలో సంబంధం ఏదైతే ఉందో ఆవర్తం, మళ్ళీ ఆవాగమన చక్రం. ఆవర్తం అంటే మన తిరిగి రావడం చక్రం. ఏ విధంగా మానవుడు సామాన్యంగా చనిపోయి మనం జన్మిస్తాం కదా, ఆవర్తం అంటే తిరిగి రావడం చక్రం అంటూ ఇక్కడ ఉండేదన్నమాట. ఆవర్తం అనేది మళ్ళీ తిరిగి వచ్చి ఆవాగమన చక్రం నుంచి నా ఆవర్తంతే మరి తిరిగి రాడు. ఈ రకంగా ఒక్కొక్క స్థాయిని దాటుకుంటూ దినం నుంచి మనకు అంతిమ విద్యుత్ వరకు దాటుకుంటూ ముందు వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మజ్ఞాని అయ్యాడు కాబట్టి అది దేవపథము, దేవయాన మార్గము, బ్రహ్మ మార్గము. ఆ మార్గంలో వెళ్తూ అతడు బ్రహ్మమయం అయిపోతాడు, పరమాత్మమయం అయిపోతాడు. అప్పుడు ఈ ఆవర్తం అంటే జన్మ మరణ చక్రం ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి రాడు. అందుకే బ్రహ్మపథం ఏదైనా ప్రతిబద్ధ్యమని దీంతో యుక్తుడైనటువంటి ఆ సాధకుడు, ఆ యోగి ఇమం మానవం, ఈ మానవ శరీరం నుంచి మానవ శరీరం ఏంటి జన్మ మరణ చక్రం నుంచి తిరిగి వస్తూ ఉంటాడు కదా, ఇమం మానవం ఆవర్తం, ఆ మరణాంతరమ చక్రం ఏదైతే ఉందో నా ఆవర్తంతే మళ్ళీ తిరిగి రాడు, ఆ స్థితిని పొందగలుగుతాడు అని చెప్పి ఇక్కడ ఈ 4వ మంత్రంలో 5వ మంత్రంలో ప్రస్తావించబడింది. 4, 5 2 మంత్రాలు ఇక్కడ ఒకే విధంగా ఇచ్చారు. 5, 6 మంత్రాలు వస్తూ కాబట్టి ఈ రకంగా మనం ఆ స్థితిని పొందగలుగుతాడు ఆ యోగి అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. ఇక్కడ చూడండి, అబు ఇసుకెళ్ళే శవకర్మ కరే అథవా నా కరే. ఇతను ఈ ముందుగానే ఆత్మతత్వాన్ని పొందాలి కదా. కంటిలో ఉన్న పురుషుని ఆత్మగా భావించి, భామినిగా భావించి, వామనిగా భావించి, కంటిలో ఉన్న పురుషుని బ్రహ్మగా భావించి ఉపాసన చేశారు కదా. ఆ ఉపాసన చేసినప్పుడు ఆ ఆత్మ యొక్క అనుభూతి కలిగిందన్నమాట. ఆత్మ యొక్క ప్రకాశం కలిగింది. అందుకే అతడు ప్రకాశవంతుడయ్యాడు. అటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత శవకర్మ కరే నా కరే వహు అర్చిది అభిమాని దేవత కోహి ప్రాప్త అవుతాయి. అంటే
కిరణం అంటే అర్చని కిరణం. జ్యోతిష్ స్వరూపమైన కిరణాన్నే కిరణంతో దేవతతో యుక్తుడవుతాడు. అంటే జ్యోతిష్ స్వరూపమైన తత్వాన్ని పొందగలుగుతాడు. మళ్ళీ అర్చిబిది అభిమాని దేవతాసే ఆహ్, ఆ జ్యోతిష్ స్వరూపమైన కిరణం ద్వారా దేవతతో యుక్తుడైనటువంటి ఆ సాధకుడు ఏదైతే ఉన్నదో అర్చిబిది అభిమాని దేవతాసే దేవ దివ అంటే దినము. సాభిమానితో యుక్తుడైన ఆ దివ్యత్వాన్ని దేవతను పొందగలుగుతాడు. మళ్ళా దివాతో యుక్తమైనటువంటి దేవత ఎవరైతే ఉన్నదో శుక్లపక్షం, కృష్ణపక్షం అంటారా? శుక్లాభిమాని దేవతకు పొందగలుగుతాడు. అలాగే శుక్లాభిమా శుక్లాభిమానం శుక్లపక్షంతో యుక్తున్నది ఆ దివ్యాత్మ ఏదైతే ఉన్నదో, ఆ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఉత్తరాయణంలో ఉండే 6 మాసాలు ఏవైతున్నా ఆ స్థితిని పొందగలుగుతాడు. ఉత్తరాయణ మార్గంలో ఉండే 6 మాసాలు ఏవైతున్నా ఆ స్థితిని పొందగలుగుతాడు. మళ్ళీ ఆ మాసాలు ఏవైతే ఉన్నాయో సంవత్సరాన్ని పొందగలుగుతాడు. మాసం से संवत्सर को, संवत्सर से आदित्य को, ఆదిత్య से చంద్రమాకు. అలాగే మాసాలతో యుక్తమైనటువంటి పురుషుడు మన సంవత్సరం నుంచి ఆదిత్యుణ్ణి, సూర్యుని చంద్రుని నుంచి విద్యుత్తును పొందగలుగుతాడు. మళ్ళీ వహాసే అమానవ్ పురుష ఇన్ని బ్రహ్మకో ప్రాప్తి కలుగుతాయి. అక్కడి నుంచి అమానవ పురుషుని ఎందుకని అని త్యాగం చేసి దాటుకుంటూ వచ్చాడు కదా, అప్పుడు బ్రహ్మకో ప్రాప్తి కలుగుతాయి. అప్పటి నుంచి ఆ మార్గం, అక్కడి నుంచి వచ్చే మార్గం అంతా అక్కడి నుంచి దివ్యమైన దేవతలంతా నీకు ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళంతా నిన్ను ఆ బ్రహ్మ మార్గం వైపు, ముక్తాత్ములంతా కూడా ఆ బ్రహ్మ మార్గాన్ని తీసుకెళ్తారు. బ్రహ్మ వైపు బ్రహ్మతత్వాన్ని ప్రాప్తి కలిగజేస్తుంది అన్నమాట. ఇదే దేవ మార్గము, బ్రహ్మ మార్గము. ఇసే జానే వాళ్ళ పురుషు ఇసు మానవ మండల్ సే నహిల్ అవుతాయి. ఈ మానవ మండలి నుంచి మళ్ళీ తిరిగి రాడు అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ అంటే ముక్తాత్మ నుంచి అక్కడ తిరిగి రాడనమాట. ఈ జన్మ మన చక్రంలోకి తిరిగి రాడు. అంటే మోక్షంలోనే అక్కడ ఉండిపోతాడు. దివ్యమైన ఆనందానుభూతిని పొందుతాడు అనమాట. ఇక్కడ మనం ఎలా ఉంటా అక్కడ కూడా వేల మంది ముక్తాత్మలు ఉంటాయని, మనమే కాదు అనేక ఆత్మలు ఉన్నాయి, అనంత ఆత్మలు ఉన్నాయి, సంఖ్య లేదనమాట. ఇక్కడ ఉండే వాళ్ళంతా ముక్తులు ఎవరు లేని కాదు. ముక్తులు అనేక మంది ముక్తమైన జీవనాన్ని గడుపుతున్నమాట. ఆనందమైన జీవనం గడుపుతుంది. నిరంతరంగా సుఖానుభూతిని పొందుతుంది అనమాట. ఆ స్థితిని మనం పొందవచ్చు అని చెప్పి ఈ రకంగా సత్యకాముడు ఉపకోశలైన బ్రహ్మచారికి ఉపదేశించాడు. ఇది పంచదశ ఖండ. ఈ రకంగా పంచదశ ఖండం మనకు ఇక్కడ పరిసమాప్తం అవుతుంది. అస్తు. కాబట్టి మన కంటిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వామనిగా, సంయత్ ఆత్మగా, భామనిగా భిన్న రకాలుగా ఆత్మతత్వాన్ని చెప్పుకున్నాం. ఎవరైతే ఆ ప్రకాశవంతమైన ఆత్మ ప్రకాశాన్ని తెలుసుకుంటాడో అతడు ముందు ప్రకాశవంతుడు అవుతాడు. అటువంటి ప్రకాశవంతుడైన పురుషుడు ఎవరైతే ఉన్నారో చనిపోయిన తర్వాత అతనికి దాహకర్మ చేసినప్పుడు చేయబడినప్పుడు కూడా ఆ జ్యోతిష్ స్వరూపాన్ని పొందుతాడు. ఆ జ్యోతిష్ స్వరూపమైన దినం నుంచి పక్షం నుంచి దక్షిణాయనంలో ఉత్తరాయణం నుంచి సంవత్సరం నుంచి ఆదిత్యుడు, సూర్యుడు, చంద్రుడు విద్యుత్తులోకి ప్రవేశిస్తూ ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ, ఉర్దూ లోకాన్ని దాటుకుంటూ అతడు అమానవుడు అయిపోతాడు. అంటే దివ్యమైన మానవుడు అవుతాడు. పూర్ణత్వాన్ని పొందగలుగుతాడు. పూర్ణ దివ్యత్వాన్ని పొందగలిగి అక్కడి నుంచి దేవతలంతా కూడా దేవ మార్గంలోకి, బ్రహ్మ మార్గం తీసుకెళ్లి అతనికి ముక్తి పదవిని బ్రహ్మలో ఐక్యం చేస్తామట. అక్కడి నుంచి మళ్ళీ ఆ తత్వాన్ని, ఆ ప్రపంచాన్ని, ఆ లోకాన్ని, ఆ బ్రహ్మలోకాన్ని చూసిన తర్వాత మానవుడు తిరిగి రాడు. దివ్యానందాన్ని, అమృతమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడని చెప్పి ఇక్కడ మనం ఈ మంత్రాంశంలో మనం చూసాం. ఈ రకంగా సత్యకాముడి యొక్క శిష్యుడు ఉపకోశలో కూడా బ్రహ్మజ్ఞాని అయ్యాడు. అతను బ్రహ్మతత్వాన్ని పొందగలిగాడు. సేమ్ ఆయన ప్రకృతి ద్వారా ఈ విధంగా తత్వాన్ని తెలుసుకుని బ్రహ్మజ్ఞాని అయ్యాడు. ఇతను కూడా ప్రకృతిలో తత్వ అగ్ని ద్వారా బ్రహ్మజ్ఞాని అయ్యి గురువు ద్వారా కూడా తెలుసుకొని అతను కూడా బ్రహ్మవేత్త అయ్యాడు అనేది మనం ఈ మంత్రంలో చూసాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం కూడా బ్రహ్మవేత్తలు అవ్వచ్చు. దానికి నియమం అంటూ వీళ్ళే చేస్తారు, వాళ్ళే చేస్తారని కాదు. మనలో జిజ్ఞాస ఉంటే ఎప్పుడు ఏ క్షణంలోనే మనం కూడా ఆ శక్తి సామర్థ్యాన్ని పొందవచ్చు. ఈ జీవించే ఉండే శరీరంలో కూడా ఒకసారి అనుభూతిని పొందామంటేనే ఆత్మతో ఇలా ఉంటుంది. ఏదైనా ఒక పదార్థం తిన్నప్పుడు మనకి ఏ విధంగా స్మృతి ఉంటుందో ఆ సంస్కారం ఉంటుంది, ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఈ వస్తువు ఇలా చూశాను, ఈ వస్తువు పదార్థం ఇలా తిన్నాను, ఈ రకంగా నేను స్పర్శించాను, ఈ వస్తువును ఈ రకంగా అన్ని రకాలుగా నేను విన్నాను, చూశాను అనే పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల అనుభవించాలని చూసి ఏ విధంగా చెప్తూ ఉంటామో అలా ఏ పదార్థమైనా కూడా ఒకసారి చూస్తే ఆ సంస్కారం మనలో ఉండిపోతుంది. అలాగే ఆత్మ యొక్క సంస్కారం, ప్రకాశం యొక్క సంస్కారం, మన ఆత్మలో ఉండేటువంటి తత్వాన్ని, మన పిండంలో ఉన్న తత్వాన్ని ఒకసారి ఆత్మానుభూతి పొందాము ఒక క్షణకాలం వరకు చాలు. ఆ క్షణకాలం యొక్క వచ్చిన అనుభూతి నిన్ను
ఉత్తరోత్తరంగా ముందు తీసుకెళ్ళడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఆత్మానుభూతిని పొందినప్పుడు మనకు ఇంకా ఉత్తర శక్తి పెంచుతూ ఈ లోకంలో కూడా ఐశ్వర్యాన్ని, ప్రకాశాన్ని పొందుతూ, సకల భోగభాగ్యాన్ని పొందుతూ మనం కూడా మోక్షతత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని పొందవచ్చు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశంలో స్పష్టంగా చెప్పబడింది. ఇందులో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? మహోదయ, ఇప్పుడు ఇంతవరకు మనం జాబాల సత్యకాముడు గురువు ద్వారా ఉపదేశం పొందుతున్నాడు అని చెప్పాం కదా మహోదయ. ఇక్కడ సత్యకాముడు శిష్యుడికి అని ఒక విధంగా వచ్చింది ఏంటి మహోదయ? అది వ్యత్యాసం అక్కడ నాకు అది కొంచెం అర్థం లేదు. ఏంటండి? ఇప్పుడు ఇంతవరకు జాబాల సత్యకాముడు ఆచార్యం ద్వారా ఉపదేశాన్ని పొందుతున్నాడు అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం మహోదయ. ఇప్పుడు ఈ రోజు పటంలో మీరు సత్యకాముడు శిష్యుడికి ఉపదేశం చేస్తాడు అన్నారు కదా, అక్కడ వ్యత్యాసం కొంచెం అర్థం లేదు. సత్యకాముడు అంటే సత్యకాముడు శిష్యుడే కదా ఉపకోసల బ్రహ్మచారి, ఆయనకు ఉపదేశిస్తున్నాడు. సత్యకామ జాబాలు అనేవాళ్ళ సత్యకామాల జాబాల అని కదే అతనే కదా మన శిష్యుడైనటువంటి ఉపకోసల బ్రహ్మచారికి ఉపదేశించడం అంటే ఏదో చెప్పి. ఓ మాజాజీ ప్రణామని. జాబాల సత్యకాముడు ఆచరణ అయిన తర్వాత ఉపకోసల అనే శిష్యునికి ఇతను ఉపదేశం చేస్తాడు కదా. శిష్యుడు బ్రహ్మచారికి ఉపదేశించాడు. అది ఉపదేశించిన తర్వాత ఇద్దరు కూడా ఆచరణ అయిపోతారు. ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొంది, అంతే కదా? ఇద్దరు కూడా బ్రహ్మజ్ఞానం అయిపోయారు. అదే ఓకే, అర్థమైంది ఆచార్య. ధన్యవాద. అస్తు మహోదయ. మహోదయ, ఇప్పుడు కంటిలో చూసి కంటిలో ఆ పురుషుడిని అన్నది కొంచెం రేపు ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం మహోదయ. అది కొంచెం రేపు మీతున్న కంటిలోనే పురుషుని ఏ విధంగా ఆత్మతత్వాన్ని భావించి మనం ఆత్మతత్వాన్ని పొందగలుగుతాం అనేది మనం రేపు ఖచ్చితంగా మనం పరస్పరం విచారిద్దామండి. ఏ రకంగా తీసుకొని మనం ఆత్మతత్వాన్ని పొందగలుగుతాం ఈ విషయంలో కూడా మనకు దృష్టాంత తర్వాత వస్తాయి. మనకు ఉపదేశించే దృష్టాంతాలు ఉన్నాయి, అయినప్పుడు కూడా మనం ఒకసారి చెప్పుకుందాం ఖచ్చితంగా. ఓకేనా? రేపంతా కంటిలో ఉండే పురుషుడే ఆత్మగా భావించి మా ఆత్మతత్వాన్ని, అతనిలో ఉండే ప్రకాశాన్ని ఎలా పొందగలుగుతాం, ఆత్మస్వరూపం ఎలా అనుభూతి పొందగలుగుతాం మన చూసే విధానం బట్టి ఉంటుంది. అది ఎలా ఈ విధంగా అనేది మనం రేపు చూద్దాం. సమయం అతిక్రమించింది. మహోదయ, సంయత్వామ అంటే కూడా అర్థం, పూర్తి అర్థం ఏంటి మహోదయ? అంటే దానికి అర్థం మీనింగ్ ఉంది. సంయత్ అంటే అసలు సంయతంగా ఉంటాడు ఆ బ్రహ్మచారి, ఆ పురుషుడు, ఆ యోగి, ఆ సాధకుడు. ఆత్మలో పుణ్యకర్మలే కలుస్తాయి అన్నారు కదా. అంటే ఇక్కడ ఆత్మ అంటే ఇంతవరకు చేసిన పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సహకరిస్తుంటాయి అతనికి. అతను ఇప్పుడు ఒక ఆత్మతత్వాన్ని పొందాలని మార్గాన్ని వెళ్తున్నా అంటే అతను మంచి కర్మలు చేస్తాడు. దాంట్లో అధర్మ కర్మలు, అన్యాయం అధర్మం చేయడానికి అవకాశం లేదన్నమాట. ఆ పుణ్యకర్మలు కూడా అతనిలో ఉంటాయి అన్నమాట. అవన్నీ మనకి ఏకీభావం అవుతాయంట. అతనిలో ఒక శక్తిని, అతనిలో ఉండే సంకల్పాన్ని ఏవైతే ఉన్నాయో ఆ సంకల్పానుగుణంగా అతను ప్రేరేపిస్తూ ఉంటాయన్నమాట. అవన్నీ కలిసి కూడా పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అతను ఆత్మతత్వం వైపు ప్రేరేపిస్తున్నాయి. సాంసారిక వస్తువుల పట్ల, పదార్థాల పట్ల విరక్తిని కలిగజేస్తున్నాయి. ఓకే, అర్థం ఇప్పుడు అర్థమైంది. అట్లా ఆ భావంతో పుణ్యకర్మలు కలుస్తాయి. పుణ్యకర్మలు మనకు అందుకే పుణ్యం చేస్తే ఏమవుతుందంటే మనలో సత్వగుణాన్ని ఉత్పత్తి చేస్తాయి, సత్వగుణాన్ని ప్రేరేపిస్తాయి. మనం చేసిన పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో, నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశానని నాకు ఈరోజు నీకు అదృష్టం కలిగింది అంటుంటాం. ఇలా అదృష్టం కలుగుతూ వస్తుందన్నమాట. భగవంతుడు ఆ శక్తిని, మనం చూసినటువంటి ప్రకాశం చూసిన శక్తిని మనకు ప్రసాదిస్తాడట. ఆ పుణ్యకర్మలు ఏకీభావం అయ్యాయి కాబట్టి ఆ స్థిరత నీలో వచ్చిందన్నమాట. అటువంటి ఆత్మనే సంయత వామ అంటారు. అంటే అవి పేరు చెప్పుకోవడానికి అవి ఎందుకు అనేది మనకు. ఓకే, రేపు ఒకసారి విచారిద్దాం వీటిని. రేపు ఇంకా మన పిండంలో ఉన్నటువంటి తర్వాత అవకాశం ఉంటే, పిండంలో ప్రాణము గొప్పదా, ఇంద్రియాలు గొప్పవా, మనలో ఉన్న ప్రాణశక్తి గొప్పదా, మన పంచేంద్రియాలు గొప్పవా, ఏంటి అనేది కథ అనేది మనకు రోచకంగా ఉంటుంది. మనం ఎక్కువగా వింటూ ఉంటాం. మనలో ఏది గొప్ప, వేడికి ప్రాధాన్యత ఉంది. కళ్ళు, ముక్కు, పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఏది గొప్పది, ప్రాణతత్వం గొప్పదా, ఏవి గొప్పవని ఒక వాద వివాదం ఉంటుంది.
దాని ద్వారా మనకు బ్రహ్మతత్వం ఎలా పొందగలుగుతాం అనే దృష్టాంతం కూడా మనకు రోచకంగా ఉంటుంది. అదేంటో రేపు చూద్దాం మనం డిస్కషన్ తర్వాత, విచారించిన తర్వాత. అస్తు అస్తు మహోదయ. శాంతి పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ. రేపంతా మీరు ఈ కథాంశాన్ని చూసుకుని వచ్చేయండి. కథాంశం చూసుకుని వచ్చేయండి. రేపు మీతో నేను చెప్పిస్తాను, ఒకసారి చూసుకొని వచ్చేయండి ఎలా ఏ విధంగా. ఓకేనా? అందరూ కూడా చూసుకోవచ్చండి. నమస్తే మహోదయ. నమస్కారం. నమస్తే మహోదయ. నమస్తే. సర్వేభ్యో నమః. మహోదయ, నాకు ఒక ఉపనిషత్తుల బుక్ కావాలి మహోదయ. నమస్తే గురుగారు. ద్వాదశ ఉపనిషత్తుల బుక్. జీ జీ మీరు అడ్రస్ పంపించండి, పంపిస్తే. హిందీ వచ్చా మీకు? హిందీ వచ్చు మహోదయ. అట్లయితే మీరు నాకు అడ్రస్ పంపించండి, నేను ఇంటికి వచ్చేస్తాను డైరెక్ట్ గా. పంపించేస్తాను. హిందీ సంస్కృతం రెండు ఇలానే ఉంటుంది మహోదయ. ఇలా శ్లోకం వల్ల. ఉంటుందండి. ఓకే ఇక్కడ అన్వయపూర్వకం కూడా ఉంటుంది. ఓకే. జీ నమస్తే. అస్తు మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదాలు. నమస్తే. సర్వేభ్యో నమః. మహోదయ, మనీ ఎంత పంపించాలి మహోదయ? మీరు ముందు పంపించిన వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకే పంపించేయండి. ముందు వాళ్ళు మనకి అడ్రస్ పంపించిన తర్వాత వాళ్ళు బిల్లు పంపిస్తారు. ఆ బిల్లు మేము డైరెక్ట్ వాళ్ళకే పంపిస్తాను. మీకు అది కోడ్ అక్కడే ఓకే పంపించేది. అస్తు మహోదయ. మహోదయ, నాకు కూడా, నేను కూడా పంపిస్తాను మహోదయ మీకు. జీ ఒకసారి ఫోన్ చేయండి మీరు నాకు అడ్రస్ పెట్టి. ఓకేనా? ఓకే ఓకే. ధన్యవాదాలు మహోదయ. హిందీ వచ్చిన వాళ్ళు తెచ్చుకోండి. తెలుగులో కూడా ఉన్నాయి అనుకో. తెలుగు నాకు తెలియదు ఎక్కడ దొరుకుతాయి అనేది. పుస్తకం పేరు మహోదయ. అదే ఏకాదశం 11 ఉపనిషత్తులు ఉంటుంది ఇంట్లో ముఖ్యమైనవి. రామకృష్ణ మఠం వాళ్ళది కూడా దొరుకుతుంది మహోదయ. ఉపనిషత్తులు అంటే మనకు చాలా మంది రకరకాలుగా వ్యాఖ్యానాలు ఉంటాయండి. ఒకటి నుంచి ఒకటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వైదిక పద్ధతి ప్రకారంగా మూలమైన సిద్ధాంతం అంటే ఇది ఎటువంటి కపోల కల్పితాలు లేకుండా, అతిశయోక్తి లేకుండా యథార్థంగా ఉన్నటువంటి ప్రతిపాదన చేయబడింది అన్నమాట. చౌకమ్మలో దొరుకుతుంది మహోదయ. అది దొరుకుతుందండి. అవును మహోదయ. అస్తు. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.